ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి మనిషి జీవితంలో కూడా డెసిజన్, నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక నిర్ణయము మనిషి యొక్క జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. ఒక నిర్ణయము మనిషి యొక్క జీవితంలో ఎంతో ప్రభావవంతమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది. ఒక నిర్ణయము ప్రతి మనిషిని కూడా ఎన్నో ఆలోచనలతో నింపుతుంది. మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, లేక మనలను పరిపాలించేటువంటి వారు మన ఎడల తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా మన మీద ప్రభావం చూపుతుంది. కనుక నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నా ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నా ప్రియమైనటువంటి కుటుంబంలారా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రెండు త్రోవలు మనకు కనబడుతూ ఉంటాయి. మంచి మార్గము కనబడుతుంది, చెడు మార్గము కనబడుతుంది. మంచి నిర్ణయాలను తీసుకునేటువంటి వారు సమాజంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. అదే చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, వారి యొక్క జీవితం అతలాకుతలమైపోతుంది, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అంతా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నేను ఎలా తీసుకున్నాను అనేటువంటి ఆ దృక్పథంలోనికి నడిపించబడతారు. కనుక తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను 3 వ్యక్తులను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వారి జీవితాలను ప్రభావితం చేశాయి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వారిని చరిత్రలో నిలిపేటట్లు చేశాయి. అంత మాత్రమే కాదు, వారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారికి పేర్లు దక్కాయి. అటువంటి 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మీరు చూసినట్లయితే, యోధియా దేశంలో గొప్ప కరువు సంభవించింది. బెత్లెహేములో ఉన్నటువంటి ఒక కుటుంబము, ఆ కుటుంబం యొక్క పేరు ఎలిమెల్క్ అండ్ హిజ్ వైఫ్ నయోమి. ఎలిమెల్కు, నయోమి అనేటువంటి వారు తమ 2 కుమారులను, తమ 2 బిడ్డలను తీసుకొని, మహలోను, కిల్యోను అనేటువంటి 2 బిడ్డలను తీసుకొని ఈ కుటుంబము యోదయా దేశంలో కరువు సంభవించగా మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఒకవేళ ఎలిమెలకు ఆ డెసిజన్ తీసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ నయోమి ఎలిమెలకును వారించలేకపోయింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆ నిర్ణయము నయోమి జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ నిర్ణయము నయోమికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ నిర్ణయము నయోమి యొక్క జీవితంలో అట్టడుగు స్థాయికి నడిపించేటువంటి స్థితిలోనికి పడిపోయింది. షీ టుక్ ఎ రాంగ్ డెసిజన్ అట్ ఎ రాంగ్ టైమ్. ఆమె ఆ నిర్ణయము తప్పు సమయంలో తీసుకుంది. దేవుని ప్రజలందరూ కరువులో ఉన్నారు. దేవుని ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. యూదా జనాంగం దేవుడు అభిషేకించినటువంటి వారు, సాక్షాత్తు యెహోవా దేవుడు పేరు పిలిచినటువంటి జనాంగము కష్టములో, బాధలో ఉంటే వారిని విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది కదా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూసినట్లయితే, మోయాబీయులైనటువంటి వారు 10వ తరం వారు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, అటువంటి మోయాబీయులతో సహవాసం చేయటానికి, ఆ మోయాబు దేశంలో నివసించటానికి వెళ్ళిపోతూ ఉన్నారు. బెత్లెహేం అనే మాటకు అర్థం ఏమిటంటే, బెత్ మీన్స్ హౌస్, లెహెం మీన్స్ బ్రెడ్, హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల గృహము, రొట్టెల గృహము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకానొక సమయంలో కరువు రావచ్చు, కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా? ఒకానొక సమయంలో మనం శ్రమ పడవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిబంధన చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నిర్ణయము నయోమి జీవితాన్ని ఎంతో చేదు అనుభవానికి నెట్టివేసింది. కనుక మనము తీసుకునేటువంటి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నయోమి తీసుకునేటువంటి ఈ నిర్ణయం ద్వారా, ఈ రాంగ్ డెసిజన్ ద్వారా తన 2 బిడ్డలను కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది, తన సమస్తమైనటువంటి యవన బిడ్డలను కోల్పోతే ఆ తల్లి యొక్క పరిస్థితి ఏమిటి? ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లోనికి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అంటుంది, నా పేరు నయోమి కాదు, నా పేరు మారా. చేదైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈమె తీసుకునేటువంటి నిర్ణయము, ఈమె తీసుకునేటువంటి రాంగ్ డెసిజన్ వల్ల దేవుని మీదకు నెపమును నెట్టివేస్తుంది. కొన్నిసార్లు మనం చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. చేదు అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడని, దేవుడు నా నుంచి అన్నిటినీ దూరం చేసేసాడని, దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడని. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు నయోమి 2 కోడళ్లను పిలిచింది. బిడ్డలు చనిపోయారు, భర్త లేడు. మోయాబు మోయాబీయులైనటువంటి యవ్వను కోడళ్ళు ఆమె దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వారితో చెప్తుంది, ఒక కోడలి పేరు రూతు, మరి ఒక కోడలి పేరు వార్పా.
ఈ ఇద్దరు కోడలను పిలుచుకొని ఆమె అంటుంది, అమ్మా మీరు యవ్వనత్వంలో ఉన్నారు, దయచేసి మీ స్వజనుల దగ్గరకు వెళ్ళిపోండి. ఈ మాట పలికిన వెంటనే అక్కడ ఇద్దరు ఉన్నటువంటి ఆ యవన కన్యకలు ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఓర్ఫా ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకున్నది. సరి అయినటువంటి సమయంలో మంచి నిర్ణయాన్ని ఆమె తీసుకోలేకపోయింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నాడు, అవకాశాలను ఎంతో సమృద్ధిగా కల్పిస్తూ ఉన్నాడు. అవకాశం మన చెంతకు వస్తూ ఉంది. కొన్నిసార్లు మంచి అవకాశాలను దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు, కానీ మనం వాటిని స్వీకరించలేకపోతున్నాం, వాటిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఓర్ఫాను నయోమి అంటుంది, మీరు వెళ్ళిపోండి మీ సజ్జనుల దగ్గరకు. అయితే ఓర్ఫా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి నిర్ణయం తీసుకోలేకపోయింది. అయ్యో, జీవము కలిగినటువంటి దేవుని చెంతకు నడిపించబడింది. నయోమితో కలిసి సజీవుడైనటువంటి యెహోవాను ఆరాధించడానికి ఆమెకు అవకాశం వచ్చింది. ఆమె యొక్క పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి ఆ యొక్క మంచి అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేకపోయింది. ఒక రాంగ్ డెసిజన్ తీసుకుంది. మంచి సమయమే, కానీ తప్పు నిర్ణయాన్ని తీసుకుంది. కొన్నిసార్లు మంచి సమయంలోనే, అన్ని ఉన్నప్పుడే, అన్ని అవకాశాలు మనకు కలుగుతున్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉన్నాం. నా ప్రియ యవన బిడ్డలారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు మంచి జీవితాలను ఇస్తూ ఉన్నాడు. మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. కొన్ని మీ విద్యలో కానీ, మీ ఉపాధిలో కానీ, మీరు ఎక్కుతున్నటువంటి ఆ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును గురించి మీరు ఆలోచిస్తున్నటువంటి విధానంలో కానీ, అన్నిటిలో కూడా మీరు కొన్ని పొరపెచ్చలకు లోనవుతూ ఉన్నారు, అవిధేయతకు లోనవుతూ ఉన్నారు. చాలా విషయాలు మిమ్మల్ని కబళిస్తూ ఉన్నాయి. కనుక ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. దేవుడు ఒక మంచి మార్గాన్ని మన ఎదుటి పెడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకని మార్గము వానికి యథార్థముగా కనబడుతుందట, కానీ తుదకు అది మరణమునకే నడిపిస్తుందని జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం చాలా సార్లు, మేము అన్ని మంచిగానే చేస్తూ ఉన్నాం, మంచి బాటలోనే నడుస్తూ ఉన్నాం, యేసుక్రీస్తును మనం చక్కగా ఆరాధిస్తూ ఉన్నాం, డైలీ వీఆర్ అటెండింగ్ చర్చ్ అండ్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. మేము అన్ని చేస్తూ ఉన్నాం, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన ఆలోచన విధానం మారటం లేదు. మనం తీసుకునే చిన్న నిర్ణయాలు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఓర్ఫాకు అవకాశం వచ్చింది, కానీ మంచి నిర్ణయం తీసుకోలేకపోయింది. అండ్ ఫైనలీ రూతును గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే రూతు ఇప్పుడు నయోమి చెంత ఎదురుగా ఉంది. ఇప్పుడు రూతును కూడా ఆమె నయోమి అంటుంది, అమ్మా నీ వెళ్ళు, నీ స్వజనుల దగ్గరకు వెళ్ళిపో, నీవు చక్కగా వారితో కలిసి ఉండు, మరలా వివాహం చేసుకో, అన్నిటినీ అనుభవించు. రూతు చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీతో నేను మమేకమైపోయాను. దేవునితో మమేకమైపోయేటువంటి స్థితిని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనతో మనం మమేకం కావాలి. షీ టుక్ ఏ రైట్ డెసిషన్ ఎట్ ఎ రైట్ టైం. ఆమె ఒక మంచి నిర్ణయాన్ని సరి అయినటువంటి సమయంలో తీసుకోగలిగింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ఏమి జరుగుతుంది? రూతు యొక్క జీవితం ఏ రీతిగా నడిపించబడింది? 10వ తరము వారు కూడా దేవుని ప్రజలతో సహవాసం చేయకూడదు. అట్టి స్త్రీని తీసుకుని వచ్చి యేసు క్రీస్తుకి మూల తల్లిగా ఆయన ఆశీర్వదించాడు. దేవుని ప్రణాళిక బిహైండ్ ద స్క్రీన్, తెర వెనుక యేసు క్రీస్తు యొక్క, మన దేవుని యొక్క ప్రణాళిక మనలను ఎంత ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. రూతు తన జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకోగలిగింది. ఆమె ఎంతో ఓపికతో, ఆమె ఎంతో ప్రేమతో, సహనముతో, అన్నిటిలో కూడా, అన్ని విషయాలలో కూడా తన జీవితాన్ని మాధుర్యమయముగా మలచుకోగలిగింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఒక మంచి నిర్ణయము రూతు తీసుకున్నట ద్వారా తన యొక్క జీవితము ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నడిపించబడింది. నయోమి ఎంతో చక్కగా సంతోషముతో నిండిపోయింది. దేవుడు నా భర్తను తీసుకున్నాడు, నా 2 బిడ్డలను తీసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు నీకు పుట్టినటువంటి ఈ ఒబెదు ఉన్నాడే, వీడు నీకు 7 కుమారుల కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి వాడు కాడా? ఈజ్ యువర్ నరిషర్, ఇతడు నీకు పోషకుడయ్యాడు. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన ప్రభువు మనకు నిత్య పోషకుడైనటువంటి వాడు. యేసు క్రీస్తు మనను నిత్యము పోషించేటువంటి వాడు. ఒబెదు నయోమిని పోషించాడు. ఒబెదు రూతుకు ఎంతో పోషణను ఇచ్చి ఉండవచ్చు. నిత్య పోషకుడైనటువంటి ప్రభువు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? నయోమి వలె ఒకవేళ మన ప్రజలందరూ సంఘము కష్టములో ఉంటే మనము మన సుఖాన్ని వెతుక్కుంటున్నామేమో. అందరూ కష్టములో ఉన్నప్పుడు నయోమి తన సుఖము కొరకు మోయాబు దేశం
దేశానికి వెళ్ళిపోయింది. ఆమె తప్పు నిర్ణయాన్ని తీసుకుంది. ఓర్పాకు అవకాశం వచ్చింది, కానీ మంచి నిర్ణయం తీసుకోలేకపోయింది. రూతు తన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మన ముందు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం, మంచి నిర్ణయాలను తీసుకుందాం. ఒక నిర్ణయము మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు నడిపించాలి. ఆ నిర్ణయమే మనల్ని నిత్య రాజ్యంలోనికి చేర్చాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ ప్రభువుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ ఒక మంచి నిర్ణయాన్ని జీవితపు అట్టడుగున ఇక మరికొన్ని క్షణాలలో ప్రాణం విడిచిపెడతాడనగా ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యములో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ డెసిజన్, ఆ నిర్ణయము ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే అతనిని పరదేశంలో ఉంచడానికి దేవుని చేత వాగ్దానం పొందాడు. మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం అందరము కూడా మంచి నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఋతు వలె మంచి నిర్ణయాలను తీసుకొని మన యొక్క జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారముగా నిత్య పోషకుడైనటువంటి ప్రభువు చేత ఆశీర్వదించబడుతూ మనము హెచ్చింపబడటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.